రాయలసీమలో అభివృద్ధి జరిగిందన్నా, సంక్షేమం జరిగిందన్నా, రైతాంగానికి నీరు ఇచ్చిందన్నా ఒక తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి పర్యావరణ ట్రిబ్యునల్ అనుమతులు లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి మళ్ళీ ఆపింది గుడికి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జలవనరుల శాఖ కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ కు సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీళ్లను వాడుకుంటా ఉన్నారని చెప్పేసి ట్రిబ్యునల్ లో కంప్లైంట్ చేయడం, తర్వాత ఇరిగేషన్ సెక్రటరీకి, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ గారికి స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక కొద్దిగా మీరు ముందుకు పోయినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో బిల్లులు దడ్డుకోవడం జరిగింది. అంటే వాళ్ళకు కేవలం డబ్బుల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మించారు తప్ప ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది ఇక్కడ అర్థమైతా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ఎన్టీ రామారావు గారి హయాంలో పూర్తి స్థాయిలో తెలుగు గంగా, కాలేరు నగరి, సుజలా స్రవంతిని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. గండికోట ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పులివెందుల ప్రాంతానికి రైతులైతే చీని చెట్లు ఎండిపోతారని ముఖ్యమంత్రి గారికి తెలపడంతో ఉన్న పలంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి కోసం పులివెందులకు సైతం గుడికి నీళ్లు ఇవ్వడం జరిగింది. మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మా ఎమ్మెల్సీ గారు సవాల్ విసిరారో మేము కట్టుబడి ఉన్నాం. ఆధారాలతో సహా నిరూపిస్తాం. మీరు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారు. ఏదే పార్టీ ఏదైనా అభివృద్ధి చేసినా, సంక్షేమం చేసినా మేము చేస్తా ఉన్నామని చెప్తున్నారు తప్ప మీ యొక్క వాదనలో ఏమాత్రం నిజం లేదు. మీరు రాయలసీమ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. మోసం చేస్తా ఉన్న పార్టీగా చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల్లో విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమలో అభివృద్ధి జరిగిందన్నా, సంక్షేమం జరిగిందన్నా కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితో తప్ప మీకు ఎలాంటి పరిస్థితులలో మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ను కానీ రాయలసీమను కానీ మీరు ఏమీ చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ చర్చకుడికి